నేను మీ యష్మిత ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం ఆసన సాధనలో నేను ఒకరోజు చక్రాల గురించి చెప్పానండి. మన శరీరంలో 7 ముఖ్యమైన చక్రాలు ఉంటాయి. చక్రాలంటే ఏంటండి? ఎనర్జీ సెంటర్స్ అని కూడా చెప్పాను. ఎనర్జీ సెంటర్స్ని మనము ప్రతిరోజు యాక్టివేట్ చేయటం చాలా అవసరం అండి. మనము స్ట్రెస్ వల్ల కానివ్వండి, బాడీలో మూమెంట్ లేకపోవటం వల్ల కానివ్వండి, దానివల్ల ఈ ఎనర్జీ సెంటర్స్ అన్నవి బ్లాక్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ 7 చక్రాలు యాక్టివేట్ అవుతాయో సహస్రార చక్ర ఏదైతే ఉందో మన టాప్ ఆఫ్ ద హెడ్, అది యాక్టివేట్ అవుతుంది. అప్పుడే మనము మన ఆధ్యాత్మికంలో చేరటానికి చాలా వేస్ అయితే ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ఈ 7 చక్రాలని యాక్టివేట్ చేయటానికి ఆసనాలను అయితే తీసుకొచ్చేస్తానండి. ముందుగా కింద బేస్ చక్ర అంటారండి, మూలాధార చక్ర. ఈ చక్రాన్ని మనము యాక్టివేట్ చేయడానికి ఒక ఆసన అయితే ఉందండి, మాలాసన. మాలాసన ఎలా చేయాలో చూపిస్తానండి. మనము కాళ్ళని సెపరేట్గా పెట్టాలి. పెడుతూ కాళ్ళ వేలు చూడండి సైడ్కి పాయింట్ చేస్తున్నాయి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి నమస్తే పెడుతూ మీరు స్క్వాట్ డౌన్ అవ్వండి. చేతులతో మీ మోకాలని సెపరేట్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు డౌన్. చూశారు కదండి ఆసన. ఈ ఆసన వల్ల మనకి బేస్ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. మనకి మూలాధార చక్ర బ్లాక్ అయితే కాన్స్టిపేషన్, పైల్స్ ఇష్యూ ఇలాంటివి కింద బేస్ ఉన్న వాటికి మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి. స్వాదిష్టాన చక్ర ఏదైతే ఉంటుందో అది మన రీప్రొడక్టివ్ ఆర్గాన్ కి ఎక్కువగా రిలేట్ చేస్తుంది. కాబట్టి ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయటానికి ఒక ఆసనం ఉందండి, అశ్వసంచలనాసన. ఈ ఆసనాన్ని చూసేద్దామండి ఎలా చేయాలో. ముందుగా నేను అధోముఖ శ్వానాసనాలోకి వస్తానండి. వచ్చిన తర్వాత కుడి కాళ్ళని చేతుల మధ్యలోకి తేవండి. కుడి కాళ్ళు మోకాళ్ళు ఒకటే లైన్లో పెడుతూ ఎడమ కాళ్ళని చూడండి, నేను ఇలా పెట్టలేదు, ఎంతైతే అంత వెనక్కి పెడుతూ హిప్ని కింద పుష్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ చేతులని రిలాక్స్ చేస్తూ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళి వేరే కాలుతో కూడా ఈ ఆసనాన్ని చేస్తాము. చూసారు కదండి ఆసన ఎలా చేయాలో చూపించాను. కాబట్టి నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. స్వాదిష్టాన చక్ర బ్లాక్ అయితే మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానివ్వండి, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అలాంటి ఇష్యూస్ అయితే వస్తాయి. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము చూసుకుంటే లైన్లో
తర్వాత వచ్చే చక్ర మణిపుర చక్ర. ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయటానికి నౌకాసన అయితే మనం చేయాలి. నౌకాసన ఎలా చేయాలో చూసేద్దామండి. కాళ్ళని నేను వజ్రాసనాలో ఉన్నాను కాబట్టి కాళ్ళని స్ట్రెచ్ చేయండి. నౌకాసన చేయటానికి ముందుగా కాళ్ళని చూడండి ఇలా స్ట్రెచ్ చేస్తూ చేతులను సపోర్ట్ తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్తూ కాళ్ళని మీ ఐ లెంత్లో, మీ చూపు ఏ లైన్లో ఉంటుందో అంతవరకు కాళ్ళని ఎత్తండి. ముందుగా ఇది పాసిబుల్గా అవ్వకపోతే మోకాళ్ళని బెండ్ చేయండి. తర్వాత మెల్లమెల్లగా కాళ్ళని స్ట్రెచ్ చేయండి. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే అండి, కాళ్ళని పైకెత్తుతారు, శరీరం మాత్రం ఇలా ఉంటుంది. ఇది రాంగ్ అండి. శరీరాన్ని కూడా పైకెత్తండి, అప్పుడే స్ట్రెచ్ అన్నది ఉంటుంది. అలాగే మన జఠరాగ్ని, మన మణిపుర చక్ర అంటే నావెల్ సెంటర్ అండి, అక్కడ వర్క్ చేస్తుంది. కాబట్టి డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ ఆసన చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా కాళ్ళని, చేతులని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, నౌకాసన మన మణిపుర చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి చాలా ఉపయోగం అయితే ఉంటుంది. మన మణిపుర చక్ర అన్బ్లాక్ అయితే మనకి డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్, డైజెషన్ సరిగ్గా లేదనుకోండి, ఎంత తిన్నా కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీరు ఏదైతే తింటారో అది మన శరీరంలో టాక్సిన్ అవుతుంది. ఒంటికి పట్టాలనే కదండి మనం అన్నం తింటాము. ఒంటికి మనకు పట్టట్లేదు అంటే ఎంత తిన్నా, ఎంత న్యూట్రిషన్ ఫుడ్ తిన్నా కూడా వేస్ట్. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు భుజంగాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి హార్ట్ సెంటర్ చూడండి, అనహత చక్ర అంటారు కదా, అనహత చక్ర అంటే హార్ట్ సెంటర్ మీద ఎక్కువగా మనము వర్క్ చేసినట్టు. ఈ ఆసనాన్ని చూసేద్దామండి ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనం మన పొట్ట వైపున ఉంటూ 2 చేతుల్ని ఎగ్జాక్ట్గా భుజాల కింద పెట్టండి. పెట్టిన తర్వాత చేతులని ఇలా సైడ్కి పెట్టకుండా ఎంత అయితే అంత బాడీకి దగ్గరగా పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని నాభి వరకు ఎత్తండి. మెల్లగా శ్వాసని వదిలేటప్పుడు రిలాక్స్ అవ్వచ్చు. ఈ ఆసన చేసేటప్పుడు ముఖ్యంగా కాళ్ళని చాలామంది ఇలా దూరంగా పెట్టి చేతుల్ని కూడా ఇలా స్ట్రెయిట్గా పెడతారండి. దీనివల్ల మన బాడీ అన్నది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి 2 కాళ్ళని దగ్గరగా పెట్టండి. ఇంకా నాభి వరకే చేతుల్ని బెండ్ పొజిషన్లోనే పెడుతూ పైకి ఎత్తటానికి ట్రై చేయండి. మూమెంట్ చేయటం చాలా అవసరం అండి, కానీ రాంగ్ పొజిషన్లో చేయటం కాదండి. మనము అనహత చక్ర పైన వర్క్ చేయాలంటే చూడండి, చాలా మందికి ఆస్తమా, లంగ్ రిలేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ మనకి హార్ట్ చక్ర బ్లాక్ అయితేనే వస్తాయి. కాబట్టి ఈ ఆసన చేయటం వల్ల మనము హార్ట్ చక్రాన్ని అన్బ్లాక్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయొచ్చు. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలో కూర్చోండి. ఇదండి భుజంగాసన. మన హార్ట్ సెంటర్ అనాహత చక్రాన్ని అన్బ్లాక్ చేయడానికి చాలా ఉపయోగం ఉంటుంది. తర్వాత ఆసన చూసేద్దామండి, ఉష్ట్రాసన. ఈ ఆసన వల్ల మన విశుద్ధి చక్ర థ్రోట్ సెంటర్ పైన ఎక్కువగా అయితే వర్క్ చేస్తుంది. ముందుగా ఆసనాన్ని చూసేద్దామండి, ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము నీల్ డౌన్ పొజిషన్లోకి అయితే ఉండాలి. కాబట్టి మనము నీల్ డౌన్ పొజిషన్లోకి అయితే వచ్చేద్దాం. మీకు ఒకవేళ కళ్ళు తిరుగుతాయేమో, భయం ఉన్నా, గ్రిప్ బ్యాలెన్స్ అవుట్ అవుతుందేమో అని అనిపిస్తే కాళ్ళ వేళ్ళని చూడండి, ఇలా టచ్ చేయండి. ఇలా చేసినప్పుడు డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది, అలా అని మనం పడిపోతామన్న భయం కూడా ఉండదు. కాకపోతే మనము 2 కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని ముందుగా రేస్ చేస్తూ కుడి కాళ్ళని హోల్డ్ చేయండి. తర్వాత ఎడమ చేతితో కూడా మనము హోల్డ్ చేస్తూ చూడండి, మన నడుముని ఇలా కాకుండా ముందుకి పుష్ చేస్తూ నెక్ని రిలాక్స్ చేయండి. మళ్ళీ మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. చెప్పాను కదండి, మన థ్రోట్ సెంటర్ మీద ఎక్కువగా వర్క్ అవుతుంది కాబట్టి నెక్ని చాలామంది బిగ్గరగా అయితే పట్టేస్తారు. పట్టుకుండడం వల్ల క్యాచ్ అన్న ఛాన్సెస్ ఉంటాయండి. నెక్ని ఈజీగా వదిలేయండి, దానివల్ల స్ట్రెయిన్ అవ్వదు. మీ నడుముని ఎంతైతే అంత ముందుకి పుష్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా వజ్రాసనాలో రెస్ట్ చేయండి. ఇదండి ఉష్ట్రాసన. మనకి థ్రోట్ సెంటర్ దగ్గర బ్లాక్ అయింది అనుకోండి, ఏమవుతుందంటే థైరాయిడ్ ఇష్యూస్, ఈ రీజన్లో ఉన్న ఇష్యూస్ అన్నీ వస్తాయి. కాబట్టి మనము ఈ ఆసనాన్ని ప్రతిరోజు చేయటం వల్ల మన విశుద్ధి చక్రాన్ని ఈజీగా యాక్టివేట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి పశ్చిమోత్థానాసన. ఈ ఆసన మన ఆజ్ఞ చక్ర ఐబ్రో సెంటర్ మీద ఎక్కువగా అయితే వర్క్ చేస్తుందండి. ఎందుకంటే మనము ఫార్వర్డ్ ఫోల్డ్ అయ్యి మన నుదుటిని కాళ్ళ దగ్గరికి పెడతాం కాబట్టి ఇక్కడ మనము వర్క్ చేస్తాము. కాబట్టి చూసేద్దామండి, ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. వజ్రాసన నుంచి కాళ్ళని స్ట్రెచ్ చేయండి, ఒకటి తర్వాత ఇంకో దాన్ని ఇలా స్ట్రెచ్ చేస్తూ కాళ్ళ వేళ్ళని మీ వైపున పెట్టండి. పెట్టిన తర్వాత చేతులని శ్వాసని తీసుకుంటూ పైకి రేస్ చేసి శ్వాసని వదిలేటప్పుడు ముందు వైపున చూస్తూ మీ కాళ్ళ అరికాలని హోల్డ్ చేస్తూ మీ నుదుటిని కింద ఆనించడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి రేజ్ అవుతూ మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. ఈ ఆసన చేయటం వల్ల చూడండి,
మన ఆజ్ఞ చక్రానే కాదండి, మన బ్యాక్ మజిల్స్కి చాలా మంచిది. అలాగే ఈ భాగంలో కొవ్వున్న ఈ రిలేటెడ్ ఆర్గాన్స్కి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మన మైండ్ని కామ్ డౌన్ చేయడానికి ఈ ఆసన చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. చూడండి, ఆజ్ఞ చక్ర మన ఐబ్రో సెంటర్లో ఉండే దీన్ని ఆజ్ఞ చక్ర అంటారు. ఈ చక్ర మనకి బ్లాక్ అయిందనుకోండి, కోపం ఎక్కువగా వస్తుంది. కోపం చాలా మందికి ఉంటుందండి. కొంతమంది మాత్రం వాళ్ళని వాళ్ళు హామ్ చేసుకుంటారు. ఎందుకు ఇప్పుడు అవసరమా మాట్లాడటం, ఇప్పుడు నేను మాట్లాడకుండా ఉంటాను, ఇంకా చిరాకేస్తే వాళ్ళని వాళ్ళే కొట్టుకుంటారండి. ఇంకా కొంతమంది అయితే వస్తువుల పైన చూపిస్తారు, ఏదో ఒకటి పలగొట్టేయడం అలాంటివి చేస్తారు. ఇంకొంతమంది అయితే ఇంకొకరిని హామ్ కూడా చేస్తారండి. అనవసరంగా మనం అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకొని తర్వాత తీరిగ్గా బాధపడతాం, నేను ఇలా చేయకుండా ఉండాల్సి ఉండే అని. కాబట్టి మనము కోపం తగ్గించుకోవటానికి ఈ ఆసన చేయటం వల్ల మైండ్ చాలా కామ్ డౌన్ అవుతుంది. గుర్తుపెట్టుకొని శ్వాసని ఎప్పుడు తీసుకోవాలో ఎప్పుడు వదలాలో మీ అలైన్మెంట్ని చెక్ చేసుకోండి. ఆసన ఎలా చేయాలో, శ్వాసని ఎప్పుడు తీసుకోవాలో ఎప్పుడు వదలాలో కూడా చాలా ముఖ్యమండి. కాబట్టి ఇవన్నీ ఫాలో అవుతూ ఆసనాలను అయితే చేద్దాం. తర్వాత చేయబోయే ఆసన పేరు సర్వాంగాసన. మనము ఇంగ్లీష్లో దీన్ని షోల్డర్ స్టాండ్ అని అంటామండి. మనం భుజాల పైన కాళ్ళని మనము అలా హోల్డ్ చేస్తాము. ఈ ఆసన వల్ల మనకి శీర్షాసనం ఎలా చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో అంతే బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. కుదిరితే శీర్షాసనం కూడా ట్రై చేయండి, గోడకి సపోర్ట్ తీసుకొని. మీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే ఆసనాన్ని చేయండి, లేదా సర్వాంగాసన చేసినా కూడా ఏం పర్లేదండి. ముందుగా ఆసన ఎలా చేయాలో చూసేద్దామండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మీ వీపు వైపున పడుకోండి. ముందుగా మనం ఈ పొజిషన్లో అయితే ఉంటామండి. శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని పైకెత్తండి. ఎత్తిన తర్వాత మీ సీట్ని పైకెత్తుతూ మీ పై భాగాన్ని కూడా కంప్లీట్గా స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేయండి. ఈ ఆసన చేసేటప్పుడు సర్వైకల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే అవాయిడ్ చేయొచ్చు. ఎక్కువగా ప్రెషర్ అన్నది మీ నెక్ పైన ఉంటుంది కాబట్టి ఆసనాన్ని అవాయిడ్ చేయండి. చూసారు కదండి, నేను నా సీట్ని పైకెత్తిన తర్వాత మోచేతులు ఇలా బయటికి ఉంటే పట్టుకోవడానికి కష్టంగా ఉంటుందని మోచేతులని లోపల వైపున పెడుతూ సీట్ని మనము హోల్డ్ చేస్తూ బాడీని స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. వచ్చేటప్పుడు చూడండి, నేను ముందుగా మోకాలని ఫోల్డ్ చేసి దగ్గరికి తీసుకొచ్చి మెల్లమెల్లగా శరీరాన్ని డ్రాప్ చేశాను. మీరు ఒకవేళ పడిపోతున్నా కూడా కాళ్ళు ఎటువైపు వెళ్తాయో తలని కూడా అటువైపే తీసుకెళ్ళండి. అప్పుడు మన శరీరానికి ఏ హామీ కలగదు. ఒకవేళ కాళ్ళు ఇటువైపున పడ్డాయి, మీ హెడ్ ఇటువైపు ఉంటే మనకి లైఫ్ రిస్క్ చేస్తాం. కాబట్టి
ఎటువైపు పడుతున్నాయో కాళ్ళు అటువైపే మన హెడ్ని రిలాక్స్ చేయండి. మీరు ఈ ఆసనాన్ని గోడకి దగ్గరికి వెళ్ళి కూడా చేయొచ్చండి. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మీ కాళ్ళని గోడ పైన పెట్టండి. పెట్టిన తర్వాత మీ సీటుని పైకెత్తడానికి ట్రై చేయండి. దానివల్ల మనము ఈజీగా చేయొచ్చు. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము మన శరీరంలో 7 ముఖ్యమైన చక్రాలు ఉంటాయి. 7 ఉంటాయా యష్మిత అంటే 108 ఉంటాయండి. అవి కనిపించని ఎనర్జీ సెంటర్స్ కాబట్టి వీటిని యాక్టివేట్ చేయడానికి ఈ ఆసనాలు అయితే చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని ఇదే సీక్వెన్స్లో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనము యోగా సాధనాలో ఆసన ద్వారే మనము చక్రాలని యాక్టివేట్ చేయమండి. ప్రాణాయామ చేసినా కూడా మన నాడీల మీద మన చక్రాల మీద వర్క్ అవుతుంది. ముద్రాలు చేసినా కూడా చక్రాస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలాగే మనము ఏ ప్రాక్టీస్ చేసినా కూడా మన చక్రాల పైన యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఆసనాలే కాకుండా ప్రతి ఒక్క సాధనాన్ని, సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు, మనము ధ్యానం చేయటం, ఇవి కూడా అలవాటు చేసుకోవాలి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.